భూకంప దాటికి విలవిలలాడిన వెనిజులాలో మరణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. అధికారికంగానే మృతుల సంఖ్య 1500 దాటింది. మరో 70,000 మంది వరకు ఆచూకీ తెలియడం లేదు. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భూకంపం సంభవించి 5 రోజులు గడుస్తుండడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. తమవారి ఆచూకీ తెలియక వేలాది మంది అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఒట్టి చేతులతోనే శిథిలాలను తొలగిస్తూ తమవారు ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమోనని చూసుకుంటున్నారు. ఆసుపత్రులు కూడా కుప్పకూరడంతో పార్కులు, పేవ్మెంట్లను ఆసుపత్రులుగా మార్చేసి సహాయం అందిస్తున్నారు. జంట భూకంపాలతో వెనిజులా మరుభూమిని తలపిస్తోంది. సెకండ్ల వ్యవధిలోనే మొత్తం నాశనమైపోయింది. ఎటు చూసినా కూలిన భవనాలు, శిథిలాలే. వెనిజులాలో భూకంపం సృష్టించిన విధ్వంసం ఊహకందని స్థాయిలో ఉంది. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాలు పూర్తిగా ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. రెస్క్యూ బృందాలు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న శిథిలాల తొలగింపునకు వాతావరణం అడ్డంకిగా మారింది. డాగ్ స్క్వాడ్ సహాయంతో శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం కొందరు మృత్యుంజయంగా బయటపడుతున్నారు. ఆదివారం 33 మందిని సహాయక బృందాలు శిథిలాల నుంచి వెలికితీశాయి. భారీ క్రేన్లు, ఎక్స్కవేటర్లు, కాంక్రీట్ కట్టర్ల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే సగం కూలిన భవనాలు ఎప్పుడు మళ్లీ కుప్పకూలుతాయో తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది. శిథిలాల నుంచి తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు వినిపిస్తున్న హెవీ కాంక్రీట్ స్లాబ్స్ను తొలగించడం కష్టంగా మారింది. అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాలు వెనిజులాకు సహాయం చేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.